రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ నెల 21వ తేదీ నుంచి డిసెంబర్ నెల 27వ తేదీ పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా పుష్యమాస శుక్లపక్ష పాడ్యమి వెల్లి విధియ 21 ఆదివారము నుండి పుష్యమాస శుక్లపక్ష సప్తమి శనివారం పర్యంతం గ్రహ సంచారమును బట్టి గ్రహ గతులను ఆధారం చేసుకొని ఎలా ఉంటుంది, తీసుకోవలసిన పరిహారాలేమిటి, జాగ్రత్తలేమిటి, సమగ్రమైనటువంటి రాశి ఫలితాల విశ్లేషణ ఇప్పుడు చెప్పుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచారాన్ని పరిశీలన చేస్తే రాశి నుంచి తృతీయంలో గురువు, 12లో శని, 11లో రాహువు, పంచమంలో కేతువు, అష్టమం బుధుడు, నవమంలో కుజ చంద్ర శుక్ర రవి 4 గ్రహాలున్నాయి. భాగ్యంలో ఆదివారం నాడు, సోమవారం నాడు కూడా, మంగళవారం నాడు మరల 3 గ్రహాలు పడతాయి. అంటే దాదాపుగా మేషరాశి వారికి ప్రతికూలతలు ఎంతో, అనుకూలతలు కూడా అంతే ఉంటాయి. విపరీతమైన శ్రమ ఉంటుంది. శ్రమిస్తే మరి ఫలితం వస్తుందా? ఒకసారి రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు. కొంత శ్రమ పడడం తప్పకుండా ఉంటుంది. అవకాశాలు చేజారిపోకుండా జాగ్రత్త పడుతుంది. కొన్ని సందర్భాల్లో విద్యార్థులకు ఏ విషయం మీద ఆసక్తి ఉండదు. అనేక ఆలోచనలు సతమతమవుతూ ఉంటారు. ఇది చెయ్యాలా, ఏం చెయ్యాలి అనేది. గురు శుక్ర శనివారాల్లో విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి. అతి కష్టం మీద అవసరాలకు డబ్బనేటువంటిది సర్దుబాటు అవుతుంది. ప్రతి వ్యక్తితో పోట్లాటలొద్దు, సామరస్యంగా ఉండండి, చనువుగా మాట్లాడండి. కొన్ని చేపట్టినటువంటి పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పడతారు. పత్రాలు, డాక్యుమెంట్స్, రెన్యువల్స్ మొదలైన వాటి మీద దృష్టి పెట్టండి. మానసికంగా ఆందోళన వద్దు, జాగ్రత్తగా ఉండండి. దైవ కార్యాల మీద దృష్టి పెడతారు. కొంత ఆలోచనలు బాగుంటాయి. విందు వినోదాది కార్యక్రమాలకు హాజరవుతారు. వారాంతంలో మేషరాశి వారు ఈ వారమంతా దుర్గా స్తోత్రపారాయణము, దేవీ కవచము, శుక్రవారం నాడు లలిత అష్టోత్తరంతో మందార పుష్పములతో అమ్మవారికి ఆరాధన చేస్తే కొన్ని మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి రాశి ప్రకారంగా, చక్ర ప్రకారంగా రాశి నుంచి తృతీయ గురువు, చతుర్థ కేతువు కొంత మార్పులను, చేర్పులను సూచిస్తూ ఉన్నాడు. కొన్ని విషయముల యందు వృషభ రాశి వారికి అనుకున్న లక్ష్యాలు అనుకున్నట్టుగా సాధిస్తారు. కొన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగానే కొనసాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు కొత్త అవకాశములను కూడా మీకు ఇస్తాయి. ఒకటి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ వారంలో ఎప్పుడైనా మీరు ఏటీఎంలలో డబ్బు డ్రా చేసేటప్పుడు, నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డబ్బు పోయే అవకాశం ఉంది మీ చేతుల్లోంచి. అపరిచితులను ఎప్పుడు కూడా ఒక కంట కనిపెడుతూ ఉండండి. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, మాకేం కాదులే అన్న మీమాంస వద్దు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు.
మీ అభిప్రాయాలకు ఇంట్లో మిశ్రమ స్పందన లభించవచ్చు. ప్రతి విషయాన్ని వివాదాస్పదం చేయకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. విలువైన వస్తువులు మరమ్మతులకు గురి కావచ్చు. వాహనం మరమ్మత్తు కారణంగా డబ్బులు మీకు బాగా ఖర్చు కావచ్చు. ఎవరినీ కూడా మీరు విమర్శించాల్సిన పని లేదు, తప్పు పట్టవలసిన పని లేదు. ప్రశాంతంగా ఉండండి, ప్రకృష్టంగా ఆలోచించండి, ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తే వృషభ రాశి వారికి బాగుంటుంది. వృషభ రాశి వారు దేవీ స్తోత్రములు పారాయణం చేయండి. అలాగే బుధవారం నాడు విష్ణు పంజర స్తుతి చేయండి. పంచాయుధ స్తోత్ర పారాయణము, సుదర్శనాష్టకము కూడా మీకు మంచిని చేస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రాశి నుంచి ద్వితీయంలో ఉన్నటువంటి గురువు, తృతీయ కేతువు, చతుర్థ పంచమ షష్ఠ బుధుడు, సప్తమ కుజ చంద్ర శుక్ర రాహువుల యొక్క కలయిక. ఇక్కడ మిథున రాశి వారికి మరల కొంత విపరీతమైనటువంటి ఆలోచనలు వస్తాయి. లావాదేవీలతో తీరిక ఉండకపోవచ్చు. ఉద్యోగపరంగా వృత్తిపరంగా ఒత్తిడి పెరుగుతుంది. సంప్రదింపుల సజావుగా సాగుతాయి. ఒక సమాచారం అనేటువంటిది చాలా రోజుల తర్వాత మానసిక ఆహ్లాదమును ఇస్తుంది. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వివాహ ప్రయత్నాలు కూడా ఫలించవచ్చు. ఇంట్లో తలవని తలంపుగా శుభకార్య నిర్వహణ అనేటువంటిది మీ చేతుల మీదుగా జరుగుతుంది. కొత్త పనులు చేపడతారు. పరిచయస్తుల యొక్క రాక మీకు ఇబ్బందిని కలిగింప చెయ్యవచ్చు. కార్యక్రమాలు కొన్ని విషయముల యందు ముందుకు వెళ్ళకపోవచ్చు. అందరితో మితంగా సంభాషణ చెయ్యండి. ఎవరి విషయములలో కూడా జోక్యము చేసుకోవద్దు. మిమ్మల్ని అడిగితే కానీ సలహాలు ఇవ్వకండి. అడిగిన వెంటనే సలహాలు ఇస్తే మీకు అది మంచి అవుతుంది, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిథున రాశి స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడతారు. మిథున రాశి వారు లక్ష్మీనారాయణ హృదయము, అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణాదులు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలోనే గురు సంచారం జరుగుతోంది. మరల గురువు 22వ తేదీ సోమవారం నాడు అడుగు పెట్టాడు కర్కాటక రాశిలోకి. కాబట్టి రాశిలో ఉన్నటువంటి గురువు, ద్వితీయ కేతువు, పంచమ బుధుడు, షష్ఠ కుజ శుక్ర రవి చంద్రులు, అష్టమ రాహువు, భాగ్యంలో శని. ఇది గ్రహ సంచారం కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా పనులు సులువుగా నెరవేరుతాయి. అనుకున్న పనులను అనుకున్న సమయానికి నిర్దుష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తారు. విద్యార్థులు కోర్సులు చూసి భయపడకండి. ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయండి. నిరుద్యోగులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. కష్టమనుకున్న పనులన్నీ తేలిగ్గా పూర్తి చేస్తారు. కొంత నగదు చెల్లింపుల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. బాధ్యతలు ఎవరికీ అంత గుడ్డిగా అప్పచెప్పకండి. అలాగే ప్రముఖులతో సంభాషణ మితంగా చెయ్యండి. మీ అభిప్రాయములను ఏ వ్యక్తికైనా చెప్పేటప్పుడు లౌక్యంగా చెప్పండి. మితంగా సంభాషణ చెయ్యండి. ఆగ్రహ ఆవేశాదులు ఏవి కూడా మీకు మంచిది కాదు. అలాగే ఆత్మీయుల యొక్క చొరవతో కొన్ని సమస్యలు కూడా సద్దుమణుగుతాయి. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ఫలప్రాప్తి అనేటువంటిది ఈ వారం కలగబోతోంది. స్నేహ సంబంధాలు బలపడతాయి. కర్కాటక రాశి స్త్రీలకు మంచి బహుమతులు లభిస్తాయి. విందులు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కర్కాటక రాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణము ప్రతిరోజు చేయటము, వీలైతే నవగ్రహ ప్రదక్షిణములు చేయటము, హనుమాన్ చాలీసా రోజు 9 సార్లు చదవటము మొదలైన పరిహారాలు పాటిస్తే ఇంకా మంచి ఫలితములు పొందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి రాశిలో కేతువు యొక్క సంచారం, చతుర్థ బుధుడు, పంచమ కుజ శుక్ర రాహు రవి చంద్రులు.
సప్తమ రాహువు, అష్టమ శని. ఇక్కడే కొంత మార్పు ఉంది సింహరాశి వారికి. గ్రహ సంచారంలో చిన్న చిన్న మార్పులు కలగటం, 12వ స్థానానికి గురువు రావటం, కొంత వ్యవహారముల యందు అప్రమత్తంగా ఉండాలి. అంటే మాకేమవుతుందిలే అనే ఒంటెత్తు పోకడ్లు ఎప్పుడు కూడా వద్దు. ఏ విషయంలోనైనా సలహాలు సూచనలు కావాలి, ముందుకు వెళ్ళాలి అంటే అవి తెలిసిన నిపుణుల దగ్గర అడగండి. మీకు సంబంధం లేని విషయముల యందు మీరు చర్చలు చెయ్యకండి. ఆదాయ వ్యయములకు పొంతనలేవు. ఒకసారి ఎక్కువ, ఒకసారి తక్కువ, ఒకసారి ఎక్కువ, ఒకసారి తక్కువ. ఈ విధమైనటువంటి భావంలో కొంత నిరుత్సాహం ఉంటుంది. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగకపోవచ్చు, అవకాశాలు చేజారిపోవచ్చు. పెద్దల హితవు మిమ్మల్ని కార్యోన్ముఖులను చేసే విధంగా తోడ్పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. కొత్త ప్రయత్నాలు ఏవీ మొదలు పెట్టకండి. పాతవి అన్నీ కూడా అలాగే కొనసాగింపుగా చెయ్యండి. కొన్ని విషయముల యందు మీ కృషి ఫలిస్తుంది, లక్ష్యానికి చేరువవుతారు. ఆత్మీయుల యొక్క చొరవతో సమస్య సద్దుమణుగుతుంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ఫల ప్రాప్తి కలుగుతుంది. సింహరాశి వారు సూర్యాష్టకము, సూర్య సహస్రనామము, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి సింహరాశి వారికి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి రాశి చక్రంలో కనుక చూసుకున్నట్లయితే తృతీయ బుధుడు, చతుర్థ కుజ శుక్ర రవి చంద్రులు, పంచమ షష్టమ రాహువు, సప్తమ శని, అష్టమ నవమ దశమ గురువు, ద్వాదశ కేతువు. కన్యారాశి వారికి అనుకూలతలు కొంత చాలా ఉంటాయి. సంకల్ప బలంతో అడుగులు ముందుకు వేస్తారు. అదృష్ట యోగం ఉంది. కొన్ని అవకాశాలు అంటే మీరు అనుకోకుండా ఏవైతే అవకాశాలు అనుకున్నారో అవి మీకు కలిసి వస్తాయి. వ్యతిరేకులు చేరువవుతారు. పనులు త్వరితగతిన సాగుతాయి. పెద్ద మొత్తం నగదు డ్రా చేసేటప్పుడు డబ్బుల విషయంలో జాగ్రత్త లేకపోతే ఇబ్బందులు పడతారు. ఆగ్రహ ఆవేశాలకు లోను కాకండి. అలాగే ఎదుటి వ్యక్తులను గమనించి వారి వారి భావజాలముల ప్రకారంగా వారితో మాటలనేటువంటివి కలపండి. శుభకార్యములకు ప్రణాళికలు రచిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు ఈ శని ఆదివారములయల్లో మీకు దొరకవచ్చు. మీ సహాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగములతో పాటు సంతానం లేనటువంటి వారికి సత్సంతాన ప్రాప్తి కూడా ఈ వారం కలగబోతోంది. కన్యారాశి వారు గణపతి సహస్రనామంతో ఆరాధన చెయ్యండి. శనివారం నాడు వెంకటేశ్వర వజ్రకవచం చదవండి. శనికి సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణాదులు చెయ్యండి. బ్రహ్మాండమైన ఫలితాలు మీకు సొంతమవుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా రాశి నుంచి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కుజ శుక్ర రవి చంద్రులు, పంచమంలో రాహువు, షష్టంలో శని ఉన్నటువంటి కొంత ఫలితాలనేటువంటివి తులారాశి వారికి కార్యసాధన కోసం మరింత శ్రమించాలి. సమయస్ఫూర్తితో మెలగండి. పొగడ్తలకు పొంగిపోకండి. ఎవరైనా మిమ్మల్ని నిందిస్తే నిందను భరించే ప్రయత్నం చేయండి. కొన్ని పనులు అవలీలగా పూర్తి చేస్తారు. కొన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. కొత్త పనులు చేపడతారు. మితంగా సంభాషించండి. ఎక్కువగా పనిచేయండి. ఆత్మీయులతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో హాజరవుతారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండి ధైర్యంతో ప్రయత్నాలు సాగిస్తారు. మీ మాట తీరు ఎదుటి వ్యక్తులను ఆకట్టుకునేట్టుగా ఉంటే మీ పనులన్నీ పూర్తవుతాయి. అనుభవజ్ఞులను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగపరంగా మీకు బాధ్యతలు పెరుగుతాయి. ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించే విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది. కొంత గురు శుక్రవారాల్లో స్వల్ప అస్వస్థతకు గురి కావచ్చు. ఆగ్రహ ఆవేశాలు వద్దు. ఓపిక పట్టండి. అనేక విషయముల యందు సలహాలు సూచనలు ఇవ్వకండి. తీసుకుంటే అనుభవజ్ఞుల దగ్గర తీసుకోండి. ప్రముఖులతో సంభాషణ చేస్తారు. మొత్తానికి తులారాశి స్త్రీలకు ఈ వారము మహర్దశ అని చెప్పవచ్చు.
మంచి బహుమతులు పొందుతారు. తులారాశి వారు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము, చంద్రశేఖర అష్టకము, దత్తాత్రేయ వజ్రకవచము ఈ 3 స్తోత్రముల పారాయణము ప్రతినిత్యము చెయ్యండి. హయగ్రీవ దర్శనం చేసుకోండి. సద్గురుదేవత కృపా కటాక్షం మీకు కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. రాశిలో ఉన్నటువంటి ప్రకారంగా చూస్తే వృశ్చిక రాశిలో ఉన్న బుధుడు ద్వితీయ కుజ శుక్ర రవి చంద్రులు, తృతీయ చతుర్థ రాహువు, పంచమ శని, అష్టమ గురువు, దశమ కేతువు. కొంత ప్రయత్నపూర్వకంగా వృశ్చిక రాశి వారు అభిరుచికి తగినటువంటి వ్యక్తులతోనే మాటలు కలపాలి. ఆటుపోట్లు వస్తాయి, దానికి పెద్దగా స్పందించకండి. మీ ప్రతిభా పాఠవాలు పెరుగుతాయి. విద్యార్థులకు వీసా సంబంధిత పరిష్కారాలు కూడా ఈ వారమే మీకు దొరకవచ్చు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. సన్నిహితులు కొంత శత్రువులు కావచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం అనేటువంటిది అందుతుంది. ఆర్భాటముల కోసం డబ్బులు ఖర్చు పెట్టకండి. ఆర్భాటముల కోసము మాటలు మాట్లాడకండి. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. పరిచయాలు ఏర్పడతాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. ముఖ్యమైన పత్రాలు పోయే ఆస్కారం కూడా ఉంది. పత్రములను రెన్యూవల్ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. పనులు ఒక పట్టాన వారాంతంలో కొనసాగకపోవచ్చు. ముఖ్యమైనటువంటి పత్రాలు అందుకుంటారు వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి స్త్రీలకు వివాహాది శుభయోగ ఫలప్రాప్తి కూడా ఈ వారంలో కలగబోతోంది. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా హనుమాన్ చాలీసా పారాయణము, హనుమతు దండక పారాయణము, తమలపాకులతో శనివారం నాడు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చెయ్యండి. గురువారం నాడు దత్తాత్రేయుడికి మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చెయ్యండి. సద్గురుదేవత కృపా కటాక్షముతో విజయాలు సాధిస్తారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచారం ప్రకారంగా ఈ ఆదివారం నాడు అంటే 21వ తేదీ 4 గ్రహాలు ఉన్నాయి. కుజుడున్నాడు, శుక్రుడున్నాడు, రవి ఉన్నాడు, చంద్రుడున్నాడు. 4 గ్రహములు మీ రాశిలోనే సంచారం చేయటం. తృతీయంలో రాహువు, అర్ధాష్టమ శనిదోషం అనేటువంటిది. సప్తమ గురువు భాగ్యకేతువు. కొంత ప్రభావము, కొంత అనుకూలత, కొంత ప్రతికూలత, కొంత వ్యతిరేకత, ఇలా ఇన్ని భావజాలాలతో వారం మీకు ఆరంభం అవుతుంది. శుభవార్తలైతే వింటారు. తలపెట్టిన కార్యము నెరవేరుతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. తెగిపోయిన బంధుత్వాలను అతకబెట్టే ప్రయత్నం చేస్తారు. ఆప్తులకు సహాయం చేస్తారు. పనులు హడావిడిగా సాగుతాయి. కావలసినటువంటి వస్తువులు కొనుగోలు చేయటానికి డబ్బులు ఖర్చు పెడతారు. ఒంటెద్దు పోకుండా అందరిని సమన్వయంతో కలుపుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆత్మీయుల చొరవతో సమస్యలు సద్దుమణుగుతాయి. బాధ్యతలు ఎవరికీ అప్పగించకుండా ఉద్యోగంలో మీ బాధ్యతలు మీరు నిర్వర్తిస్తే ప్రమోషన్లు కూడా పొందవచ్చు. సంకల్ప బలంతో అడుగు ముందుకు వెయ్యండి. వెనుకడుగు వేయకండి. కొత్త పనులు చేపట్టండి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. రాజకీయ నాయకులకు పదవీ యోగ ప్రాప్తి కలుగుతుంది. మీ వ్యక్తిత్వానికి భంగం కలగకుండా మెలిగే ప్రయత్నం చేయండి. పత్రములను జాగ్రత్తగా కాపాడుకోండి. ఇంక్రిమెంట్లు వస్తాయి. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా దత్తాత్రేయ ఆరాధన, హయగ్రీవ స్తోత్ర పారాయణ, గురువారం నాడు మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేయండి. బ్రహ్మాండంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గ్రహ సంచారం సామాన్యంగా ఉంది ఈ వారము. మకర రాశిలో ఉన్నటువంటి చంద్రుడు, ద్వితీయ రాహువు, తృతీయ శని, చతుర్థ పంచమ షష్ఠ సప్తమ గురువు, అష్టమ కేతువు కొంత ప్రభావాన్ని చూపిస్తున్నప్పటికీ కూడా మకర రాశి వారికి ఈ వారము చాలా పనులు పూర్తవుతాయి. కొత్త సమస్యలు ఎదురుకావు. అలాగే ఒత్తిడికి గురి కావద్దు. దుబారా ఖర్చులు ఎప్పుడు కూడా చేయకండి. పనులు బాధ్యతలు ఎవరికి అప్పగించకండి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ప్రముఖులతో సంభాషణ చేస్తారు. పెద్దల హితవు కారోన్ముఖులను చేస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు కూడా ఈ వారాంతంలో కూడా మీకు దొరుకుతాయి. గృహ మరమ్మతుల కోసం డబ్బు ఖర్చు అవుతుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకొని మంచి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల చొరవతో చాలా సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఆందోళన కలిగించే సమస్యలు తొలగిపోతాయి. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభకార్యములు అవుతాయి. సంతాన పరంగా కూడా ఒక శుభవార్త వింటారు. మకర రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం
స్తోత్ర పారాయణము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, శివాలయ దర్శనం చేసుకోవడం వల్ల, గోవులకు ఏదైనా గ్రాసం పెట్టడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ద్వితీయంలో ఉన్నటువంటి శని, రాశిలో సంచారం చేసేటువంటి రాహువు, 12లో ఉన్నటువంటి చంద్రుడు, మంగళ బుధవారాల్లో, 11లో కుజ శుక్ర రవులు. కుంభరాశి వారికి అనుకూలతలు కొంత బాగున్నాయి ఈ వారము. ఆచితూచి అడుగు వేయండి, ఎవ్వరిని తక్కువ అంచనా వేయకండి. ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఎక్కువైపోతే సుఖం అనేది అంత దూరం అవుతుంది. కాబట్టి ఉన్నంతలో తృప్తి పడండి. అవకాశాలు చేజారిపోకుండా విద్యార్థులు గట్టిగా పట్టుకోండి. సంకల్ప బలంతో ముందుకు వెళ్ళండి. చిక్కులు తాత్కాలికము, అన్నీ చక్కబడతాయి పరిస్థితులు అన్న భరోసాతో జీవించటం మొదలుపెట్టండి. ఆగ్రహం వద్దు, ఆవేశం వద్దు, సమన్వయమే చాలా విశేషము. కాబట్టి పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. పెద్ద ఖర్చులు వచ్చే సూచన కనిపిస్తూ ఉన్నది. డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోండి. కొత్త ప్రయత్నాలు చేపడతారు. పోయిన వస్తువులు దొరుకుతాయి. రాజకీయ నాయకులకు పదవీయోగ ప్రాప్తి, గ్రహ సంచార ప్రకారంగా కొన్ని ప్రమోషన్లు కూడా రావచ్చు. కుంభరాశి వారు హనుమంతుడి దర్శనము, నాగవల్లి దళార్చన చేయండి. జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు మరిన్ని పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాశిలో శని, 12లో రాహువు, 11లో చంద్రుడు, అలాగే దశమంలో కుజ శుక్ర రవులు, భాగ్యంలో బుధుడు. కొంత ప్రభావం ఉంటుంది. లావాదేవీల మీద శ్రద్ధ పెట్టండి, అనుకూలతలు నెలకొంటాయి. ఆర్భాటాలకు ఖర్చు పెట్టకండి. ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయండి. అనుభవజ్ఞులను సంప్రదించండి. కొందరి రాక మీకు ఇబ్బంది కలిగించవచ్చు. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిత్వం చేయకండి. డబ్బులు పోగొట్టుకోకండి. డబ్బులు అప్పుగా ఇవ్వకండి. డబ్బులు అప్పుగా అడగకండి. దుబారా ఖర్చులు చేయకండి. ఆలోచనలు పెరుగుతాయి, అవకాశాలు తగ్గుతాయి. కొంత వ్యాపారపరంగా నోటీసులు అందుకుంటారు. కల్తీ వ్యవహారాలను దూరంగా పెట్టండి. సోదరుల మధ్య బంధుత్వాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అనుభవజ్ఞులను సంప్రదించండి. సలహాలు స్వీకరించండి, ఆచరణలో పెట్టండి. అద్భుతమైన ఫలితాలు సాధించండి. దైవాన్ని నమ్మండి. వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించండి. నవగ్రహములకు ప్రదక్షిణం చేయండి. గోవులకు గ్రాసం పెట్టండి. పక్షులకు ఆహారం వేయండి. మీనరాశి వారు మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. ఇవి ఈ వారం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఫలితాలు, పరిహారాలు. వచ్చే వారం మరల కలుసుకుందాము. అంతవరకు మీకు వేములవాడ రాజరాజేశ్వరుడి అనుగ్రహం కలగాలి అని కోరుకుంటూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.